కల్వకుంట్ల కవితమ్మ గారిని 12 రోజుల క్రితం 15వ తారీఖు రాత్రిపూట అక్రమ అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఈడీ ఆఫీసులో పెట్టి తెల్లవారి కోర్టు సబ్మిట్ చేశారు. మొదటిసారి వారం రోజులు, తర్వాత 3 రోజులు ఈడీ కస్టడీకి తీసుకున్నారు. ఫైనల్గా ఈరోజు 2 సంవత్సరాల టీవీ సీరియల్ లాగా సాగదీసినటువంటి ఈడీకి తెరదించుతూ ఈరోజు తీహార్ జైలుకు పంపించారు. 14 రోజులు రిమాండ్ ఇచ్చారు. జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు. ఎలాగైతే వాళ్ళు ఆలోచించుకున్నారో వాళ్ళ కోరిక కక్ష బీజేపీ పార్టీ రీజనల్ పార్టీస్ తెలంగాణలో కేసీఆర్ గారు స్థాపించినటువంటి రీజనల్ పార్టీని దేశం వైపు ఎక్కడ చూస్తారో అని చెప్పి భయాందోళనలతో 2 సంవత్సరాలుగా సాగదీసి మొత్తానికి ఈరోజు జైలుకు పంపించారు. ఖచ్చితంగా కూడా కవితమ్మ గారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు. లొంగిపోతే బెయిల్ వస్తాయి, కేసులు ఉండవు. లొంగిపోకపోతే జైళ్ళు ఉంటాయి. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఒకరోజు నోటిఫికేషన్కు ఒకరోజు ముందుగా అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టి తీసుకొచ్చి కవితమ్మను అరెస్ట్ చేయడం అక్రమం. ఇది ప్రజలకు భారతదేశం మొత్తం గమనిస్తున్నారు, తెలంగాణ రాష్ట్రమే కాకుండా. ఖచ్చితంగా కూడా ఇలాంటి వాటిని దేశ ప్రజలు గుర్తుపెట్టుకొని బీజేపీ పార్టీకి తగిన బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లలో కనీసం 13-14 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారు ఖచ్చితంగా గెలవబోతున్నాం. పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత చూద్దాం. మళ్ళీ ఈ త్వరలో బెయిల్ రావాలని న్యాయస్థానాల మీద, చట్టం మీద మాకు గౌరవం ఉంది. ఖచ్చితంగా బెయిల్ తీసుకొని కవితమ్మ గారు కడిగిన ముచ్చల్లాగా తెలంగాణకు వస్తారు. ఈ ఎలక్షన్ టైంలో కేసీఆర్ గారిని మోరల్గా బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని, కేసీఆర్ గారిని మోరల్గా దెబ్బతీయాలని చూసినప్పటికీ కేసీఆర్ గారు ఇలాంటి ఎన్నో చూశారు. 2001లో పార్టీ పెట్టుకొని అతి కొద్ది మందితో స్థాపించినటువంటి పార్టీని తెలంగాణ సాధించి 10 ఏళ్ల పాటు తెలంగాణను అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ గారికి ఇలాంటి తాటాకు చప్పులకు భయపడేవారు కాదు. ఇవన్నీ ఏమి ఇబ్బందిగా భావించకుండా కేసీఆర్ గారు తన పని తాను చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీని పటిష్టం చేయడమే మా లక్ష్యంగా పనిచేసుకుంటూ ఎలక్షన్లోకి పోతున్నాం. కవితమ్మ గారు కూడా నిర్దోషిగా త్వరలో బయటకు వస్తారని ఆశిస్తాం. జై తెలంగాణ.